అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. నేను వీళ్ళతో కొన్ని చిన్నపిల్లల గేయాలను రాయడం జరిగింది. ఇవి మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు పాడుతుంటే ఎంతో చక్కగా వినాలనిపిస్తుంది. మీరు కూడా నేర్పించడానికి ప్రయత్నించండి. ఆ అమ్మ అందమైనది, అరటి తోటకు వెళ్ళింది, అరటి పళ్ళు తెచ్చింది, అందరికీ పంచింది. ఆవు ఆవు ఎక్కడికి, ఆ అడవిలో మేతకి, ఆకులు గడ్డి మేస్తారు, ఆనందంగా ఉంటారు. ఈ తోటి చూడండి. ఇసుకలోన ఇందుమతి ఇరుకు ఇల్లు కట్టింది, ఇంటి చుట్టూ ఆడగా ఇటుక గోడ కట్టింది. ఈదురుగాలి వీచింది, ఈత చెట్టు ఊగింది, ఈత పండు రాలింది, ఈగ వచ్చి వాలింది. ఊతోటి చూడండి. ఉమా చేతి ఉంగరం ఉడత పట్టుకెళ్ళింది, ఉసిరి చెట్టు మీద ఉంచి ఉలవ గింజలడిగింది. ఊయల చూడండి. ఊయల మర్రి ఊయల ఊగుతుంటే హాయిగా ఊరు నుండి అమ్మ వచ్చి ఊదే బూర ఇచ్చింది. రుతోటి చూడండి. ఋతువులు వస్తే పంటలు పండును, ఋషులు వస్తే దండము పెట్టుము, రుజువు ఉన్న చోటనే రుణం ఇస్తే మంచిది. ఏ తోటి చూడండి. ఎద్దుల బండిలో ఎల్లమ్మ, ఎంత దూరం చెప్పమ్మ, ఎండాలోన వెళ్ళొద్దు, ఎగుడు దిగుడు మరవద్దు. ఏ తోటి చూడండి. ఏనుగు మీద పాపాయి ఏడవకుండా కూర్చుంది, ఏనుగుతో ఏటికి పోయి 7 సార్లు మునిగింది. ఐతోటి చూడండి. ఐసుల బండి వచ్చింది, ఐకమత్యంగా ఆడుకొని 5 పాపలు వచ్చారు, ఐసులు కొనుక్కొని తిన్నారు. ఓతోటి చూడండి. వంపులు తిరుగుతూ రంగమ్మ వయ్యారంగా సాగింది, ఒంటరిగా బాలుడు వచ్చి ఒంటికి స్నానం చేశాడు. ఓతోటి చూడండి. ఓ అమ్మాయి ఓ అబ్బాయి, ఓపికతో చదవాలి, ఓటమి ఎరగక సాగాలి, రోజు బడికి రావాలి, అవును అవును అవును, పరిశుభ్రంగా ఉండాలి, అవును అవును అవును, ఆడుతూ పాడుతూ గడపాలి, అవును అవును అవును, అందరూ చక్కగా చదవాలి, అవును అవును అవును. అమ్మతోటి చూడండి. అంబారి ఏనుగుపై అందరం ఎక్కుదాం, అంబరాన్ని తాకుతూ అంగడిలో తిరుగుదాం. కాతోటి చూడండి. కమల కనక వచ్చారు, కంటికి కాటుక పెట్టారు, కలం చేత్తో పట్టారు, కడవ బొమ్మను వేశారు. గాతోటి. గట్టు మీద గంగిరెద్దు, గనగన గంటలు గదిలోన గణపతి, గజ్జలతో గెంతులు. చాతోటి చూడండి. చందమామ చక్కన, చద్దీకూడు చల్లన, చెలాకైన చంటివాడు చదువులోన ముందున. జాతోటి చూడండి. జల 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 వాన కురిసింది, జల్లున పూలు రాలాయి, జగదీ జమున వచ్చారు, జంటగా జడలో పెట్టారు. టాతోటి. టక్కరి నక్క వచ్చింది, టక్కున పుంజును పట్టింది. టైముకు రైతు వచ్చాడు, టప్పున నక్కను బాదాడు. డాతోటి చూడండి. డప్పులవాడు వచ్చాడు, డబ్బా కిందన పెట్టాడు, డమడమ డప్పు కొట్టాడు, డబ్బులందరినీ అడిగాడు. తాటోటి. తలుపు అవతల తమ్ముడు తడిసిన తలతో వచ్చాడు, తట్టతో పూలు తెచ్చాడు, తల్లి తండ్రికి మొక్కాడు. దాతోటి. దబదబ వాన కురిసింది, దమ్ములు బాగా పట్టారు, దండిగ ధాన్యం పండాయి, దర్జాగా పండుగ చేశాము. నాతోటి. నడిరాత్రిలో నక్క నల్లని కోడిని పట్టెను, నరేషు వచ్చి నన్ను పిలిచే, నట్టింట్లో కర్ర తెచ్చి నడుము విరగా కొట్టాము. పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, చక్కగా స్నానం చేయాలి, ఉతికిన బట్టలు కట్టాలి, తలను నున్నగా దువ్వాలి, అన్నం చక్కగా తినాలి, చకచకబడికి పోవాలి, గురువుకి దండం పెట్టాలి, ఆడుతూ పాడుతూ నేర్వాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అందరూ భేష్ అని పొగడాలి. అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము,
ఇటుకగూడం అందము ఈ పాటలు విందాము. ఉడతతోక అందము ఊయలూగుచుందుము. రుజువు ఉంటే మంచిది ఎలుక వల్ల నష్టము ఏనుగు ఎక్కుటిష్టము. ఐస్ క్రీము చల్లన ఒంటె నడక మెల్లన. ఓడనీట తేలును అవుటు భలే పేలును అందె భలే మ్రోగును. పొట్టిబావ పొట్టిబావ ఏమి చేశాడు? ఉట్టి మీద సట్టిలోన జున్ను చూశాడు. జున్ను చూసి నోరూరి ఏమి చేశాడు? జున్ను చూసి నోరూరి ఎగిరి చూశాడు. ఎగిరి ఎగిరి అందలేక ఏమి చేశాడు? ఎగిరి ఎగిరి అందలేక కింద పడ్డాడు. నా కాళ్ళ గజ్జెలు మోకాళ్ళ చిప్పలు అబ్బబ్బ నడుము అందాల రవిక ముత్యాల హారం కస్తూరి బొట్టు బిందె మీద బిందె పెరుగమ్మ పెరుగు తిరుగమ్మ తిరుగు. ఆవు ఆవు ఏమిస్తావు? తియ్యని పాలు నేనిస్తా. పాలు పాలు ఏమిస్తావు? మీగడ పెరుగు నేనిస్తా. పెరుగు పెరుగు ఏమిస్తావు? మెత్తని వెన్న నేనిస్తా. వెన్న వెన్న ఏమిస్తావు? కమ్మని నెయ్యి నేనిస్తా. నెయ్యి నెయ్యి ఏమిస్తావు? లడ్డూ మిఠాయి నేనిస్తా. చిట్టెలుక పొద్దున్నే లేచింది చిట్టెలుక. కాళ్ళు మొహం కడిగింది చిట్టెలుక. ఊరంతా తిరిగింది చిట్టెలుక. ఉట్టి మీదకి ఎగిరింది చిట్టెలుక. ఉల్లిగడ్డ కొరికింది చిట్టెలుక. ఇంకొకటి చూడండి. బండోయమ్మ బండి బండికి కుర్చీలు తెండి సుబ్బారావు పెళ్ళి చూసి వద్దాం రండి. అమ్మ నాకు బువ్వ అరచేతిలో గవ్వ నేల మీద నిప్పు చేయబోకు తప్పు. వేళ్ళది చూడండి. చిన్నగా ఉన్నది చిటికన వేలు, పక్కన ఉన్నది ఉంగరపు వేలు, మధ్యన ఉన్నది నడిమి వేలు, తర్వాత ఉన్నది చూపుడు వేలు, బొద్దుగా ఉన్నది బొటన వేలు. అన్నీ కలిసి అరచేయి 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 జోడించి దేవుడికి దండం పెడదాము. పొద్దున్నే లేచినాడు మా మామ, పొద్దుముఖం చూసినాడు మా మామ. జామ చెట్టు ఎక్కినాడు మా మామ, జామ పళ్ళు కోసినాడు మా మామ. అందరికీ పంచినాడు మా మామ, నాకేమీ ఇవ్వలేదు బోడి మామ. చల్ గుర్రం చూడండి. చల్ గుర్రం చెలాకి గుర్రం కర్రతో చేసిన గజ్జెల గుర్రం మువ్వలు మెడలో ముద్దుగా కట్టి రంగులు హంగులు సింగారించి వీపుకు జీను ఇంపుగా వేసి వదిలేస్తే సరి పరిగెడు గుర్రం. చల్ గుర్రం చెలాకి గుర్రం గుర్రం మీద కూర్చొని ఉండి కళ్ళెం చేత్తో గట్టిగా పట్టి చల్ గుర్రం అని తోలుతూ ఉంటే గంతులు వేయిచు పరిగెడు గుర్రం. చిన్నారి పిచ్చుక పెద్దారి పిచ్చుక రెండూ కలిసి తోటకెళ్ళాయి. పళ్ళు తిన్నాయి, కాయలు తిన్నాయి, ఆడుకున్నాయి, పాడుకున్నాయి. పొద్దుపోయింది, రాత్రయ్యింది, నిద్రపోయాయి, తెల్లవారింది, తుర్రమన్నాయి. చిలుక రావేమి, ఇవుగో పండ్లు తినవేమి, రాను రాను దగ్గరకు వస్తే నన్ను పట్టేస్తావు, పంజరంలో పెట్టేస్తావు. ఇదిగో మాబడి, ఇదిగో మాబడి, ఎంతో చక్కని బాలల బడి. ఆటపాట ఆడిస్తారు, మాటలతోనే నవ్విస్తారు, ఎంతో చక్కగా గెంతిస్తారు. చేతుల కర్ర నున్నటి బుర్ర కళ్ళకి జోడు బోసినోరు ముసిముసి నవ్వు బాలల తాత. భారత నేత ఎవరమ్మా ఎవరు? గాంధీ తాత. ఇది చూడండి. చెట్టు మీద కాకమ్మ కావు కావు కావు, ఇంటిలోని పిల్ల మియావ్ మియావ్ మియావ్, గూటిలోని పిచ్చుకమ్మ పిచుక్ పిచుక్ పిచుక్. ఆకుచాటు రామచిలుక రామ్ రామ్ రామ్, వీధిలోని కుక్క పిల్ల భౌ భౌ భౌ, ఇంటిలోని గడియారం టిక్ టిక్ టిక్. ఊయల్లో బుల్లి పాప క్యార్ క్యార్ క్యార్, రోడ్డు మీద చిన్న కారు పాం పాం పాం. ఇంకొకటి చూడండి. కాకమ్మ నలుపు కారు మబ్బు నలుపు, కుంగమ్మ తెలుపు కోడిగుడ్డు తెలుపు, చిలుకమ్మ పచ్చన చెట్లన్నీ పచ్చన, దానిమ్మ ఎరుపు చిలుక ముక్కు ఎరుపు, నిమ్మపండు పసుపు బంతి పువ్వు పసుపు, ఆకాశం నీలం వంగ పువ్వు నీలం. వచ్చే రైలు బండి చూడండి. వచ్చే రైలు బండిలోన మామ వచ్చిన మామ, టీవీ తెచ్చే టీవీలోన బొమ్మ వచ్చే, బొమ్మ పేరు అచ్చమ్మ, నా పేరు బుచ్చమ్మ. ఇంకొకటి.
పొట్టి బావ ఏమి చేశాడు? ఉట్టి మీద సట్టిలోన జున్ను చూశాడు. జున్ను చూసి నోరూరి ఏమి చేశాడు? జున్ను చూసి నోరూరి ఎగిరి చూశాడు. ఎగిరి ఎగిరి అందలేక ఏమి చేశాడు? ఎగిరి ఎగిరి అందలేక కింద పడ్డాడు. అమ్మమ్మ జీడిపప్పు. అమ్మమ్మ జీడిపప్పు మాడిపోతుంది, పక్కనున్న రైలు బండి పారిపోతుంది. బిస్కెట్ల బండి మీద బావొచ్చే, చిట్టి బావని చూస్తే సిగ్గైతుంది, పీటల మీద కూర్చుంటే పెళ్ళైతుంది. పిల్లి ఒకటి వచ్చింది, ఉట్టిపైకి ఎగిరింది. కావలున్న ముసలమ్మ కర్ర తీసి విసిరింది. పిల్లి పారిపోయింది, కుండ పగిలిపోయింది. అందుకవ్వ ఏడవడం, తాత చూసి నవ్వడం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలో ఇంకా కొన్ని పాటలు పెడతాను నేను. ధన్యవాదాలు.